నమస్తే, నేను మీ సతీష్. ఇక అంతా ఆయనే, జగన్ బెంగళూరుకి షిఫ్ట్. ఈ మాట నేను చెప్తుంది కాదు, ఈ ప్రకటన స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు అన్నటువంటి ఒక ప్రచారం, ఒక చర్చ అయితే గనక వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఏ సందర్భంలో ఆయన ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు, మరి ఈ చర్చ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏమిటి అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్తే, వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 9 మాసాలు అవుతా ఉంది. ఈ 9 మాసాల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజులు ఉన్నాడు అంటే, తాను 2019 ఎన్నికలకు ముందు చేసిన ఒక ప్రకటన, ఒక పెద్ద ప్రచారం కూడా ఏమిటి అంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయనకి సొంత ఇల్లే లేదు, ఆయన ఆంధ్రప్రదేశ్కి కేవలం విజిటింగ్ పొలిటీషియన్ అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి సొంత ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు వైసీపీ నేతలు. మరి ఆ ప్రచారం చేసుకున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో మరి అధికారం కోల్పోయిన 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఉన్నాడయ్యా అంటే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే, ఇప్పటికి దాదాపు 26-27 సార్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫిల్ సర్వీసులు చేస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ మనం చూసాం కదా, ఎన్నికలు అయిపోగానే ఆయన బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన అరెస్ట్ అయినటువంటి క్రమంలో అప్పుడు వచ్చారు ఆయన్ని పరామర్శించడానికి, ప్రత్యేక హెలికాప్టర్ వేసుకుని నెల్లూరు జైలుకి. అక్కడికి వచ్చి పరామర్శించి తనకున్నటువంటి జైలు జీవితం, ఆ అనుభవాలు, అంటే గతంలో చెంచల్గూడ జైల్లో 16 నెలలు ఉన్నాడు కదా, ఆ అనుభవాలన్నీ కూడా జైల్లో ఎలా ఉండాలి, ఎలా మెసులుకోవాలి అన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోటి పంచుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 1 రోజో 2 రోజులో ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆ తర్వాత వినుకొండలో 2 రౌడీ షీటర్లు, ఏదైతే కనుక జిలానీ అలాగే రషీద్ అనేటువంటి వ్యక్తులు, వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవ, అందులో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం. ఇక ఆ శవాన్ని పట్టుకుని శవ రాజకీయం చేయడానికి మళ్ళీ బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిస్థితి. వినుకొండకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ కుటుంబాన్ని పరామర్శ పేరుతోటి శవరాజకీయం చేయడానికి మళ్ళీ 2వ సారి వచ్చారు. అదేవిధంగా చూసుకుంటే ఇంకో సంఘటన అని చెప్పి, ఇంకోసారి ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అని చెప్పి, ఇంకోసారి నందిగాం సురేష్ అరెస్ట్ అని చెప్పేసి, ఈ రకంగా ఎవరైనా అరెస్ట్లు అయినప్పుడు లేదా ఎవరైనా కూడా చనిపోయి ఆ శవం కనబడినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమవుతాడు. అది కూడా ఏ రకంగా అంటే, మొన్న మనం చూసాం కదా రాప్తాడులో ఏదైతే కనుక లింగమయ్య అనేటువంటి వ్యక్తి అతను హత్య గావింపబడితే ఆ శవాన్ని కూడా పట్టుకుని మళ్ళీ రాజకీయం చేయడానికి ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి రాప్తాడుకు వచ్చినటువంటి పరిస్థితులు మనం ఈ రకంగా చూసుకుంటే, అధికారం కోల్పోయినటువంటి ఈ 9 నెలల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్ని రోజులు అంటే వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పుకోవచ్చు. అదే ఆయన బెంగళూరుకి వెళ్ళింది ఎన్నిసార్లు అని అంటే మాత్రం దానికి లెక్కలేదు. 26-27 సార్లు పైనే ఆయన వెళ్ళారు అనేటువంటిది ఇప్పటికే వస్తున్నటువంటి, వాళ్ళు అధికారికంగా ప్రకటించినటువంటి ప్రకటనలు. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పయనమవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పయనమవుతారు అని. అయితే మధ్యలో ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని డ్రామాస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే కనుక ప్రభుత్వం పూర్తిగా పాలనలో వైఫల్యం చెందింది, ఈ రోజున ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేస్తూ ఉంది. ఇదిగో ఈ నియోజకవర్గం ప్రజలతోటి ఇక్కడ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం, ఆ జిల్లా పార్టీ నాయకులతోటి ఈరోజు సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం, వాళ్ళకి దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నాం అని చెప్పి కొన్ని డ్రామాలు కూడా రక్తిగట్టించేటువంటి ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ పార్టీలో ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటిది చూస్తే అందరికీ అర్థమైద్ది. మరి ఈయన సహనిందితుడుగా A2గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళే పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రకటనలో భాగంగా ఇంకో ప్రకటన, ఆయన అధికారంలో ఉన్నప్పుడు పదే ఒక ప్రకటన చేసేవాడు. తన ఏదైతే కనుక ఆ ఇంటిని విశాఖకు షిఫ్ట్ చేస్తున్నాం, తన సంసారాన్ని విశాఖకు షిఫ్ట్ చేస్తున్నాం, ఇక అక్కడి నుంచే పరిపాలన సాగబోతోంది, ఇదిగో దసరాకి షిఫ్ట్ చేస్తా, ఇదిగో వినాయక చవితికి షిఫ్ట్ చేస్తా, ఇదిగో సంక్రాంతికి షిఫ్ట్ చేస్తా, ఇదిగో క్రిస్మస్కి షిఫ్ట్ చేస్తా అని చెప్పి వాయిదాల పర్వం ఏదైతే ఉందో అదే రకంగా ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజల్లోకి రాబోతా ఉన్న, ప్రతి జిల్లాలో వారానికి 2 రోజులు ఉండబోతా ఉన్నా, అక్కడ పార్లమెంట్ వారీగా కూడా సమీక్షలు నిర్వహించబోతా ఉన్నాను,
కార్యకర్తలకి అండగా ఉండబోతా ఉన్నాను, జగన్ 2.0 చూపిస్తాను అని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదైతే గనక బీరాలు పలికారు. ఆ బీరాలు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సేమ్ యథావిధిగా అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వాయిదాల పర్వాన్ని కొనసాగించారో ఇప్పుడు అదే వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే, ఏదైనా ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేస్తోంది, ఆ పరిపాలనలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆ లోపాలు ఎత్తి చూపాలి అంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఎక్కడైనా కూడా దేశంలో ఎక్కడైనా చూడండి ఒక ప్రతిపక్షం కొంత సమయాన్ని ఇస్తుంది. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా విమర్శలు వెంటనే ఏం చేయలేదు. ఏడాది పాటు కొత్త ప్రభుత్వానికి సమయం ఇచ్చారు. ఎందుకంటే అన్నీ గాడిలో పెట్టాలి, వాళ్ళ పరిపాలన వాళ్ళు అనుకున్నటువంటి లైన్లో ముందుకు సాగాలి అనంటే కొంత సమయం పడుతుంది. అన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కటి సరి చేసుకుంటూ రావాలి. కాబట్టి మరి ఆ దిశగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి టైం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాను అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మడం పనిగా పెట్టుకుని ఆ పార్టీ నేతలతోటి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు, ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేయిస్తూ ప్రభుత్వం వైఫల్యం చెందింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి, ఇక్కడ రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతోటి నిత్యం ఇవే పనిగా పెట్టుకుని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ ఏదో విధంగా తమ మనుగడను కొనసాగించాలి, ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి అనేక కుట్రలు పన్నుతున్నటువంటి పరిస్థితి. ఆ కుట్రల్లో భాగంగానే మనం చూసుకున్నట్లయితే మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా కొన్ని వర్గాల మధ్యన వివాదాలు సృష్టించి ఆ వివాదాల్లో నుంచి వచ్చేటువంటి నిప్పు దగ్గర చలి కాచుకోవాలి అని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా జగన్మోహన్ రెడ్డి తెరలేపినటువంటి వైనం పాస్టర్ ప్రవీణ్ వ్యవహారంలో చూసాం. అక్కడ కూడా ఏ రకంగా దాన్ని ఒకవైపున పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు, ఇంకో వైపున అది ఒక యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి పోలీసులు సీసీటీవీ కెమెరాలతో సహా పూర్తిగా ఆధారాలన్నీ బయటపెట్టి దానిపైన వాళ్ళు దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదికను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే, ఇంకోవైపున జగన్మోహన్ రెడ్డి వాళ్ళకున్నటువంటి ఆ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే వాళ్ళకున్నటువంటి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది గూండాలు, ఈ తప్పుడు ప్రచారాలు చేసేటువంటి వ్యక్తులతోటి, జాన్ బెల్లి లింగం లాంటి వాళ్ళు ఏదైతే కనుక క్రిస్టియన్ మైనారిటీ సెల్ నాయకుడట, అలాంటి వాళ్ళ చేత బైబుల్ పక్కన పెడితే 15 నిమిషాలు మీరు తప్పుకోండి మేము ఊచకోత కోస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారాలు చేయటం. ఇక కేఏ పాల్, హర్షకుమార్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళ చేత, ఆ హర్షకుమార్ ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఏదో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా ఆ బైక్ యాక్సిడెంట్ అయిన దగ్గర ఆ ప్రవీణ్ అనేటువంటివి వివాదాస్పద పాస్టర్ ఆయన మృతి చెందినటువంటి చోటుకి వెళ్ళి అక్కడ ఈయన ఇన్వెస్టిగేషన్ చేసేసి వీడియోలు దించి దాన్ని సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేస్తూ ఉంటారు, దాన్ని ఫార్వర్డ్లు చేస్తూ ఉంటారు. ఇక కేఏ పాల్ లాంటి వ్యక్తులు, అసలు క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తులు, వాళ్ళు వచ్చి క్రైస్తవులంతా కూడా ఏకం కావాలి, 20 లక్షల మంది క్రైస్తవులు వచ్చేసేయండి, అసలు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళనలు చేయాలి, ఈ ప్రభుత్వం పైన మనం యుద్ధం ప్రకటించాలి అని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చులు పెట్టి కొన్ని వర్గాల మధ్యన చీలికలు తెచ్చి అక్కడ గొడవలు సృష్టించి హింసాకాండ సృష్టించడం ద్వారా ఎలాగైనా కూడా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి కుట్ర. ఇలాంటి కుట్రలతోటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తాడు. ఎక్కడా కూడా ప్రజలకు మేలు జరిగేదేమిటి, ప్రజలకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాల పట్ల ఎలా అవి మెరుగుపరచాలి, ఇలాంటి ఆలోచనలతోటి రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా చేయాలి, పరిపాలన ఎలా ఉండాలి, సంక్షేమం ఎలా చేయాలి అనేటువంటి ఈ ఆలోచనలు ఏమి ఉండవు. నేను బటన్ నొక్కాను మీరు నాకు ఓట్లు వేయాలి, ఇదే ఫార్ములా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడల్లా దోపిడీలు, దుర్మార్గాలు, అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు ఇవే చేసుకుంటూ వచ్చాడు. ఈ రోజున అధికారం కోల్పోయేటప్పటికీ మళ్ళీ ప్రభుత్వం పైన విషం చిమ్మి ఎలాగైనా కూడా 18 రోజులు కూడా కాకముందే రాష్ట్రంలో 31 రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగా హత్యలు జరిగిపోయినాయని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశాడు. ఏమైంది? అబాస్ పాలయ్యాడు జగన్మోహన్ రెడ్డి.
మళ్ళీ ఆ ఢిల్లీ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాడా అంటే లేదు, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఇక ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ చిల్లర రాజకీయాలు, ఈ నీచపు రాజకీయాలు చూసి ఆ పార్టీలో కొనసాగలేక ఆ పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి సహనిందితుడు, ఆయన అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడుగా ఉన్నటువంటి A2, ఆ పార్టీలో మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా, అసలు విజయసాయిరెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి దాదాపు 3 తరాలుగా కూడా అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయాన్ని చూసి ఆ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఆల్రెడీ ఆయనకు ఉన్నటువంటి ఏదైతే గనక రాజ్యసభ సభ్యత్వం 4 సంవత్సరాలు ఉండగా రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ఆ పార్టీలో నాయకులు ఎవరూ లేరు. ఏదో అడపా తడప ఇంకా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఏ పార్టీలో కూడా ఎంట్రీ ఉండదు అనుకునేటువంటి అరాకొర నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తాను నేను, మళ్ళీ 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ల పాటు ఏళ్తామని చెప్పేసని ఆ మిగిలిన అరాకొర నాయకుల్ని కూడా బయటకు పోనీయకుండా నిత్యం వాళ్ళనే పెట్టుకుని సమావేశాలు, ప్లీనరీలు పేరుతోటి ఓ రాజకీయ డ్రామా అయితే గనక సృష్టిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా తాజాగా ఒక PAC అంటే పబ్లిక్ అడ్వైజరీ కమిటీ అని చెప్పి ఒక కమిటీని కూడా ఆయన ప్రకటించాడు. ఒకసారి ఆ కమిటీని చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిందేమీ కాదు, ఎవరో శివకుమార్ అని చెప్పి నల్గొండకు చెందినటువంటి వ్యక్తి అతని దగ్గర లాగేసుకుంది. ఆ పార్టీ ఏదైతే కనుక ఒక పత్రికా ప్రకటన చేసింది తాడేపల్లి ఏప్రిల్ 12, 2025. అందులో కూడా ఏమిటి అంటే పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించింది. దిగువ పేర్కొన్న నాయకులు PAC మెంబర్లుగా నియమించడమైనది అని చెప్పి తమ్మినేని సీతారాము, రాజన్న దొర, బెల్లాన్ చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాల నాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినేపి విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, అలాగే పుప్పాల్ శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. ఎక్కడున్నాడు ఆయన? ముంబై హాస్పిటల్ అన్నారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు సగం మంది ఎక్కడైనా బయట కనిపిస్తున్నారా? ఎక్కడా లేదు. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, విడుదల రజని, బొల్ల బ్రహ్మనాయుడు, అలాగే చూస్తే అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్, ఆదిమూలపు సురేష్, అలాగే పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళత్తూరు నారాయణ స్వామి, ఆర్కే రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే అంజద్ బాషా. ఈ రకంగా చూసుకుంటే ఎంతమంది ఉన్నారు మొత్తం ఆ పార్టీలో? కనీసం ఏదో ఓకే వీళ్ళని గుర్తుపట్టచ్చు, వీళ్ళ పేర్లైనా తెలుసు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 33 మంది ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి. వాళ్ళలో కూడా సగం మంది ఎవరికీ తెలియదు అసలు. వాళ్ళతోటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు PAC శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి PAC కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట ఒక ఏదైతే గనక పత్రికా ప్రకటనని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ పత్రికా ప్రకటన నేపథ్యంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారట. ఏమిటది అంటే సజ్జల రామకృష్ణారెడ్డే ఇక మొత్తం పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మొత్తానికి ఆయనే కోఆర్డినేటర్గా ఉంటాడు. నన్ను ఎవరైనా ఏమైనా సంప్రదింపులు జరపాలన్నా, లేదు నేను పార్టీకి సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు ఇచ్చి మీకు ఏవైనా కార్యక్రమాలు ఈ రకంగా చేయాలి అని చెప్పాలన్నా కూడా మధ్యలో సమన్వయకర్తగా కోఆర్డినేటర్ కింద సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టాను. కాబట్టి ఇక మీదట పార్టీ బాధ్యతలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇక్కడ ఉండి చూసుకుంటాడు. ఇక పైన నేనైతే మాత్రం బెంగళూరుకి వెళ్ళిపోబోతున్నాను అని చెప్పి ఆయన చెప్పారు అనేటువంటి ఒక ప్రచారం కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతూ ఉంది. మరి ఎందుకు ఉన్నఫలంగా ఆయన బెంగళూరు వెళ్ళిపోతున్నారు? అలా వెళ్ళాలనేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే అందరికీ తెలిసిందే. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉన్నటువంటి అప్పుడు ఏం చేశాడు? అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, దోపిడీలు, దుర్మార్గాలు ఇవే కదా. వాటికి సంబంధించి ఒక్కొక్క అంశంలో ఈ రోజున కూటమి ప్రభుత్వంలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏ రకంగా దోపిడీలు చేశారు? మద్యం కుంభకోణం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చులా బిగిపోతూ ఉంది? ఇసుక కుంభకోణం ఎలాగా, భూ దోపిడీలు ఎలాగా ఒక ఉచ్చులా బిగిపోతూ ఉన్నాయి. అలాగే సహజ వనరులు ఏవైతే ఉంటాయో ఖనిజాలు, మైన్స్కి సంబంధించినటువంటి దోపిడీ, ఈ రకంగా ప్రతి ఒక్కటి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి మెడ్కే ఉచ్చు బిగిపోతూ ఉంది. ఈ క్రమంలో తనపైన కేసులు ఎక్కడ నమోదవుతాయో ఇప్పటికే పార్టీ నాయకులు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, నందిగం సురేష్ లాంటి వాళ్ళు అరెస్టులు అయ్యారు, ఇంకా జైళ్లలోనే మగ్గుతూ ఉన్నారు. జోగి రమేష్ లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజ్,
ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక అరెస్ట్ అవుతారు అన్నటువంటి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఇందులో మినహాయింపు లేదు అన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఆ దిశగా కూటమి ప్రభుత్వంలో అధికారులు దర్యాప్తులు చేస్తూ ఉన్నారు, నివేదికలు తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పూర్తి ఆధారాలతోటి ఫిక్స్ చేసేటువంటి ప్రక్రియ కూడా జరగబోతూ ఉంది. మరి ఈ భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ కంటే కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతే అక్కడైతే తనను టచ్ చేసేవాళ్ళు ఉండరు. అంతేకాకుండా ఏ కేసులు తన మీద పడుతున్నా కూడా వాటి నుంచి సమర్థవంతంగా ఏదో రకంగా చట్టంలో ఉండేటువంటి లూపోల్స్ని వెసులుబాట్లన్నీ ఉపయోగించుకుని బయటపడచ్చు అని చెప్పి న్యాయ నిపుణులతో కూడా సమీక్షలు నిర్వహించుకునేందుకు సమయం అక్కడైతే దొరుకుతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ బాధ్యతలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పజెప్పి తాను బెంగళూరు యలహంక ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్ నుంచి షిఫ్ట్ కాబోతా ఉన్నారట. ఈ క్రమంలోనే ఇప్పుడుకిప్పుడు అంత ఉన్న ఫలంగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది కూడా ప్రకటించడం జరిగింది అనేటువంటి చర్చ అయితే వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి తన మకాంని మరి బెంగళూరు షిఫ్ట్ చేయబోతా ఉన్నారా? అందులో భాగంగానే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కోఆర్డినేటర్ బాధ్యతలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పారా? మరి వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేటువంటిది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.